హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేమైతే నాగుల పంచమి కదా, నాగమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. मंदिर जाचु आमे नागा मंदिर के और बोर्ड बह मध्य बह मंदिर के जाचु. మా అత్తమ్మ, మా ఏరాలు ఇంకా నేను కలిసి వెళ్తున్నాము. చూడండి, మాకు దగ్గరలోనే ఉంది సప్త శిరస్సు నాగదేవత ఆలయము. మేము ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్తాము. ఆలయంకి వెళ్ళి మొక్కుకొని వచ్చేస్తాము. చాలామంది అయితే ఉంటారు. చాలా మహిమగల అమ్మవారు. చూడండి, ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి పుట్టలో పాలు పోసి మొక్కుకొని వెళ్తాము. నవగ్రహాలు మనం ఎప్పుడు కూడా గుడికి వెళ్ళిన తర్వాత ఫస్టే నవగ్రహాల చుట్టూ తిరగకుండా మన పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కోవాలని మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు. మనకు శని ఏది ఉన్నా కూడా తొలగిపోతుందని చెప్పారు. నాకైతే తెలిసింది చెప్తున్నాను, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా అక్కడ మన పూజ కంప్లీట్ అయిన తర్వాత 5 నిమిషాలు కూడా అక్కడ కూర్చొని మన మనసులో దేవుని నమ్ముకుంటే చాలా మంచిది. కొంతమంది వెంటనే వచ్చేస్తారు. చూడండి, ముందు అయితే శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడే ముందు పుట్ట ఉంది. ఎక్కువసేపు వీడియో తీయడానికి వీలవ్వలేదు. లోపలైతే పూజ కంప్లీట్ చేసుకొని మొక్కుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. అదేంటో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా నాగదేవత ఆలయంలో వచ్చి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్ 2 ముక్కలు అయితే కరెక్ట్ ఎప్పుడు అవ్వదు. ఇప్పుడు కూడా అలాగే అయ్యింది. అది మంచియో చెడో నాకు తెలీదు, కానీ అయ్యగారిని అడిగితే మాత్రం అలా కరెక్ట్ పగిలే కంటే ఇలా పగిలితేనే మంచిదని చెప్పారు. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. మా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈసారి ఎక్కువ మంది రాలేదు, లేదంటే మేము చాలామంది వచ్చేవాళ్ళం. ఇక్కడ కూడా దేవుడికి మొక్కేసుకున్నాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అలాగే రావి చెట్టుకు కూడా చూడండి, మన మనసులో కోరిక కోరుకొని మనం ఇలా ముడుపు కట్టుకుంటే మన కోరిక నెరవేరుతుంది. చూడండి, ఎంతోమంది కట్టి ఉన్నారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.